నీచ జర్నలిజం, నీచాతి నీచ జర్నలిజం అంటే ప్యూర్‌లీ బ్యాలెన్స్ తప్పేటటువంటి జర్నలిజం. అది ప్రత్యక్షంగా కనబడుతున్నది. ఒకప్పుడు విలువలకి వలువలు తొడిగినటువంటి ఈనాడు జ్యోతి, ఇవాళ ఆ వలువలు వదిలేసి నిస్సిగ్గుగా చేస్తున్న జర్నలిజం. అందులో ఇవాళ జ్యోతి రాసుకొచ్చింది ఒకటి, సాక్షి టీవీకి సంబంధించి ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రసారాలు అవ్వట్లేదు అంటూ నిలదీసింది సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. దానికి ఏమని రాసిందో తెలుసా? ఇందిరా టెలివిజన్, జగన్ టీవీ గురించి అడిగింది అని రాసింది. ఇందిరా టెలివిజన్ అనేది వాళ్ళ నెట్వర్క్ పేరు. ఇప్పుడు అదే ఏబిఎన్ కూడా అలేఖ్య బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఏదో ఉంటుంది వాళ్ళ పేరు కూడా. ఆ పేరుతో రాస్తారా వాళ్ళు? ఏబిఎన్ అని చెప్పుకుంటారు కదా, కానీ వీళ్ళది అట్ట రాస్తారు. రెండోది, అది రాధాకృష్ణ టీవీ అన్నో లేకపోతే బాబు టీవీ అన్నో చెప్తారా? రాస్తారా? రాయరు కదా. ఇక్కడ జగన్ టీవీ అంట. సాక్షి అనే పదం పలకడానికి కూడా వాళ్ళ మనస్సాక్షి సహకరించట్లేదు. ఎస్, సాక్షి ఓపెన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేపర్ అని చెప్పుకుంటోంది. వీళ్ళేమో మేము ఒరిజినల్ మీడియా అని చెప్పుకుంటూ చేస్తోంది బానిసత్వం. ఎక్కడ ఇంకా ఇందులో నీతి ఎక్కడ సచ్చింది? అది పక్కన పెడితే సాక్షి టీవీ ప్రసారాలు ఆగిపోయినాయి రాష్ట్రంలో. అలాగే టీవీ9, ఎన్టీవీలకు కూడా ఇబ్బంది పెడుతున్నారు, చాలా చోట్ల రానియటం లేదు. ఇక్కడ నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం ఒకటే కాదు, గత ప్రభుత్వాన్ని కూడా విమర్శించాను నేను. తప్పు చేస్తున్నారు. అప్పుడు ఈటీవీ, ఏబిఎన్ రానిలేదు, వాళ్ళు కూడా మహా టీవీని ఆ తర్వాత కాలంలో ఆపారు. వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఆ పైన తెచ్చుకున్నారు పర్మిషన్. తెచ్చుకున్న గ్రౌండ్ లెవెల్లో రానిలేదు. ఏంటంటే కేబుల్ ఆపరేటర్ని బెదిరేస్తారు. ఇది జరుగుతున్నది. అప్పుడైనా ఇప్పుడైనా ఎవరు ఇక్కడ టీవీ ఛానళ్ళు ఇప్పుడు ఎలా దిగజారిపోయినాయి అంటే, చివరికి ప్రభుత్వానికి తాబేదారులుగా పనిచేస్తే మాత్రమే ఆ టీవీ ఛానళ్ళు ఉంటాయి, లేకపోతే చంపేస్తున్నారు. నియంతృత్వం అనేది పతాక స్థాయికి చేరింది ఆంధ్రప్రదేశ్లో. దీని మీద చర్చించాల్సిన మేధావులు మౌనం వహించడంతో పాటుగా ఏదో ఒక పార్టీకి బానిసత్వం చేస్తున్నారు. ఇరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాయి, అణచివేతకి గురి చేస్తున్నాయి, పత్రికా స్వేచ్ఛను నాశనం చేస్తున్నాయి, చివరికి పత్రికల్ని దిగజార్చి వాళ్ళ బానిసత్వంలోకి నెట్టేసుకున్నటువంటి పరిస్థితికి తెచ్చినాయి. ఇది గనక పరిష్కరించుకోకపోతే రాబోయే రోజుల్లో బానిసలుగా జనాలు మారతారు.